సంగారెడ్డిలో వాసవి మా ఇల్లు ఆధ్వర్యంలో సోషల్ టాలెంట్ టెస్ట్. సదాశివపేటలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు సాయినాథ్ జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్లకి ఆత్మీయ సన్మానం. కుదవన్పూర్లో స్టోన్ క్రషర్ వల్ల ప్రజలకు ఇబ్బంది, కలెక్టర్కి వినతి పత్రం. మద్యం సేవించి వాహనాలను నడపరాదు, జహీరాబాద్ ఎల్&టి సిబ్బంది. సంగారెడ్డి పట్టణంలోని డిఆర్డీఏలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం నిర్వహణలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ విజ్ఞాన్ ప్రతిష్టాన్ సౌజన్యంతో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆర్థిక సహాయంతో 10వ తరగతి చదివే విద్యార్థులకు డిస్ట్రిక్ట్ లెవెల్ సోషల్ టాలెంట్ టెస్ట్ను 6వసారి ప్రతిభా పాఠవ పరీక్షను నిర్వహించారు. అనంతరం సోషల్ టాలెంట్ టెస్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొమెంటోలు, ప్రశంస పత్రాలు ఇచ్చి నగదు పురస్కారాన్ని అందజేశారు. వాసవి మా ఇల్లు వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో సోషల్ స్టడీస్ ఫోరం అధ్యక్షులు సునీత ఖన్నా నిర్వహణలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆర్థిక సహాయంతో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి డిఈఓ వెంకటేశ్వర్లు, డిసిఓ లింబాద్రి, సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ సభ్యులు మాధ్యం రాధాకృష్ణ, చీకోటి దయాకర్, పుల్లూరి ప్రకాష్, విజయ్, విద్యాసాగర్, భాస్కర్, ప్రదీప్ మరియు సోషల్ స్టడీస్ ఫోరం ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా మన జిల్లాను ముందుంచాలని చెప్పేసి విద్యాధికారి గారు వస్తున్నారు, వాళ్ళు వెంకటేశ్వర సార్ గారు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా సార్ వస్తున్నారు. ఒకసారి గట్టి ఒక చెప్పలు ఉన్నాయి. తర్వాత మన జిల్లాను ఎప్పటికీ ముందుంచాలని చెప్పేసి నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి మన సంగారెడ్డి జిల్లా డిసిబి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి భారతదేశం ప్రపంచ దేశాలలో ఎంతో
ఈ మధ్య కాలంలో అన్ని టీవీ మాధ్యమాలు చూస్తున్నారు మీరు. ఈరోజు భారతదేశం ఎందులో తక్కువ లేదు. ప్రతి దానిలో భారతదేశం అనేది, ఇండియా అనేది ముందుండి దాన్ని చెప్పడానికి నిన్నగాక మొన్న చంద్రయాన్ని ప్రయోగించి ఈ ప్రపంచంలో సాటిగా నిలబడ్డ అంతరిక్ష నౌకల్లో చంద్రయాన్ అనేది గొప్ప విషయం. అవునా కాదా? మరి దాని తర్వాత సూర్యుని దగ్గర కూడా పంపించిన ఉపగ్రహం. అంటే ఒక అబ్దుల్ కలాం యొక్క, మహాత్మా గాంధీ కలగన్న రాజ్యం ఈరోజు అబ్దుల్ కలాం అన్న రాజ్యం ఈరోజు భారతదేశానికి ప్రగతి పథంలో నడిపిస్తున్న దేశం ఈరోజు. కావున మరి చిన్న విషయం చెప్పి నేను వాసవి మాయిల్ మీద డిఓ గారు కొత్త కాబట్టి తను వచ్చి 7 నెలలు అయింది కాబట్టి చెప్పదలుచుకున్నా. రాజకీయంలో నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాను. మరి జగ్గారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా జగ్గారెడ్డి గారికి సొంత బాధ్యత నిర్వహిస్తా. పర్సనల్ సెక్రటరీగా అతనికి సొంత బాధ్యత నిర్వహించుకోవచ్చు. ఇంతకుముందే యాదగిరాన్న చెప్పిండి 7 సంవత్సరాలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేసిన. రాజకీయంగా, ఆధ్యాత్మికంగా, సేవపరంగా వాసవి మాయిల్ స్వచ్ఛంద సేవా సంస్థ 14 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. కరోనా సమయంలో విపరీతమైన కార్యక్రమాలు చేసినారు. మీరు చూస్తుంటారు వైకుంఠ రసం సంగారెడ్డిలో 2 తిరుగుతుంటాయి. 11 లక్షల రూపాయలు పెట్టి మీ పక్కన ఆఫీస్కే మేము వైకుంఠ రసం ఇచ్చినాం. చాలా మంది ఆఫీస్కి వెళ్తుంటే ఇబ్బంది అవుతుంది సార్ అంటే 11 లక్షల రూపాయలు పెట్టి అప్పటిన్న జిల్లా కలెక్టర్ ద్వారా, మున్సిపల్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో స్ట్రీట్ మీద కూర్చున్న వ్యాపారస్తులు, మోచవాళ్ళు కానీ, బిస్కెట్ వాళ్ళు కానీ, పండ్లకు కానీ ఒక్క అంబ్రెల్లా, ఒక్క 1,200 రూపాయల అంబ్రెల్లా 150 ఛత్రీలు ఇచ్చినాం. అంటే 1,50,000 రూపాయల అంబ్రెల్లాస్ ఇచ్చినాం. రకరకాల అంటే చెప్పడానికి 2-3 చెప్తున్నా. ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 250 మందికి అన్నప్రసాదం చేస్తాం. అలాగే ఇంతకుముందు మా ప్రకాష్ చెప్పిండు, ఒక నెల క్రితం 15 అంటే జనవరి 20వ తారీఖు అనుకుంటా, తారా డిగ్రీ కాలేజీలో జీవశాస్త్రం మీద, లైఫ్ సైన్స్ మీద వాళ్ళు ఒక డిబేట్ పెట్టుకుంటే 150 మంది ప్రొఫెసర్లు వచ్చారు సార్. 150 మంది ప్రొఫెసర్లు అంటే ఐఐటి ప్రొఫెసర్లు, ఉస్మానియా, కాకతీయ, అలాగే గీతం, అలాగే ఇంకా ఆంధ్ర నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ చాలా మంది 120-130 మంది ప్రొఫెసర్లు వచ్చిండ్రు. వారి డిబేట్కు సంబంధించిన వాళ్ళకి, ఆ ప్రొఫెసర్లకి, అలాగే మెమెంటోస్, ఐఐటి ఐఐటి విద్యార్థులు, నెఫ్ట్ విద్యార్థులు అందరికీ కూడా మెమెంటోస్, అలాగే మాకు తోచిన సాయం అంటే సుమారు ఆ కార్యక్రమం 2 రోజుల కార్యక్రమం కూడా వాసవి మాయిల్ నిర్వహించింది. ఈ వాసవి మాయిల్ స్వచ్ఛంద సేవా సంస్థ వాసవి మాయిల్లు అనే దానిలో డిఓ గారు అన్నారు, మాయిల్లు అంటే ఏంటి అని అడిగింది సార్. వాసవి మాయిల్లు అంటే కింద ట్యాగ్ ఉంటుంది, వాసవి మాయిల్లు ఉంటుంది మీ తోడు అని పెడతాం. మేము ఉంటుంది మీ తోడు అని పెడతాం. చాలా మందికి ఇప్పుడు నేను నారాయణఖేడ్లో ఒక 10 మందికి వీల్ చైర్లు ఇచ్చినాం. అంత 3 రోజులు కూడా కాలేదు, వీల్ చైర్లు ఇచ్చినాం. కాళ్ళు కుంటి లేని వాళ్ళకందరికీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి ద్వారా 10 వీల్ చైర్లు ఇచ్చినాం. నేను పేపర్లు వచ్చింది, మీరు చూసినో లేదో, 10 వీల్ చైర్లు ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కటి కాదు, వాసవి మాయిల్లు ఆర్థికంగా బలంగా అసలు ఎవరు మాకు ఫోన్ చేసినా మా శాశ్వతలో వాళ్ళకి సాయం చేస్తాం. ఎంతైతే అంత ఖచ్చితంగా మా దగ్గర తలుపు కొట్టినాడు మాత్రం, తలుపు కొడితేనే ఆలస్యం మా పూర్తి సహాయ సహకారం ఇస్తాం. మాకు ఇంత అయితే అంత సహకారం ఇస్తాం. చాలా కార్యక్రమాల్లో జరగడానికి ఎన్నోసార్లు మాకు స్టేట్ అవార్డులు సుమారు నాకు 6-7 అవార్డులు వచ్చినాయమ్మా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6-7 అవార్డులు వచ్చినాయి. ద బెస్ట్ సోషల్ ఆర్గనైజర్ అవార్డు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే అబ్దుల్ కలాంతో కూడా తీసుకున్నాం వాసవి మాయిల్ అవార్డు. బెస్ట్ ఆర్గనైజర్ వాసవి మాయిల్ అంటే అబ్దుల్ కలాంతో పాటు కూడా తీసుకున్న రోజులు మాకు ఇంకా మెమొరబుల్. ఇంకా కాబట్టి ఈ కాలంలో డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, సేవ చేయడమే ముఖ్యం. ఈ సేవ చేయడంలో డబ్బు ఈరోజు సంపాదిస్తాం, 100 కోట్లు సంపాదించిన ఈరోజు ఉండదు, కానీ సేవ చేసింది ఎప్పటికీ కలకాలం ఉండిపోతుందని చెప్పడానికి ఈరోజు మీరందరూ కూడా మీ ఉన్న విద్యార్థులలో ఒక సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నది, ఒక సరోజినీ నాయుడు ఉంది, ఒక ఇందిరమ్మ ఉన్నది. అవునా కాదా? మరి ఇంతమంది ఇంత టాలెంట్ ఉన్న విద్యార్థులు మీరు ముందు భారతదేశానికి కానీ పుట్టిన గడ్డకు పేరు తీసుకురావాలి, చదివిన నేర్పిన గురువుకు పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులకు అందరికి పేరు తీసుకురావాలి. ఎక్కడ పోయినా కూడా, ఏ దేశం ఎగినా, ఎందుకు ఆగినా ఒకడరా నీ తల్లి భారతిని. ఎక్కడ అమెరికాలో మా పిల్లలు కూడా అంత బయట దేశాలే ఉన్నారు, కానీ
మేము ఒక మాటిచ్చి పంపించాం మా పిల్లల్ని 10 సంవత్సరాల తర్వాత ఇండియాకి అయితేనే నువ్వు పోవాలని చెప్పి మాటిచ్చి పంపించాం. మీ పిల్లలను కూడా ఎంత ఉన్నా మళ్ళీ ఇండియాకి రావాలని చెప్పి రావాలి, మన పుట్టిన గడ్డకు రావాలని మనం చదివించే అధ్యాపకులు మిమ్మల్ని అందరినీ చదివించి పంపిస్తే గురువు అనేదే గొప్ప. గురువు తర్వాత ఎవరు లేదు, తర్వాత తల్లిదండ్రులే గొప్ప. ఫస్ట్ గురువు. నీకు ఈరోజు జ్ఞానబోధ గురుబోధ చేసేవాళ్ళు, నీ జ్ఞానం ఇచ్చి పంపించేవాళ్ళు గురువే. ఆ గురువుకు నువ్వు ఎంత సేవ చేసుకోవచ్చు తక్కువనే. ఈరోజు కోటాను కోట్ల రూపాయలు సంపాదించిన రిలయన్స్ అధినేత గురు దగ్గర నేర్చుకునే కదా, అంతా జ్ఞానం నేర్చుకున్నాను కదా. మా జ్ఞానం నేర్చుకున్న గురువే కదా ఇచ్చినవాడు. గురువుని ఎప్పుడు జ్ఞాపకం అరవచ్చు, తల్లిదండ్రులు ఎప్పుడు జ్ఞాపకం అరవచ్చు. ఎంత ఉన్నత స్థానంగా వాళ్ళందరూ నేర్చుకుంటూ తల్లిదండ్రులు గర్వించాలి, గురువు గర్వించాలి, పుట్టిన ఊరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన సహాయ సహకారాలని చెప్పి మనసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఇది 6వసారి. సుల్తానా మేడం ప్రతిసారి ఈ కార్యక్రమాలు మాకు ఇస్తారు, ఆమె ఆధ్వర్యంలో చేస్తారు. కాబట్టి ఇంకొక మాట చెప్తున్నాయి, అందరు అధ్యాపకులు ఉంటారు కాబట్టి ఇదే కాదు, క్రీడా ఉత్సవాలలో కూడా ఈ ఏదైనా ఫోరం వాళ్ళు మాకు స్పాన్సర్ చేయమంటే కబడ్డీ కానీ ఖోఖో కానీ ఈ సంస్థ మీకు ఎల్లవేళలా మేము స్పాన్సర్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్ జన్మదిన వేడుకలను సదాశివపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్లు ఉప సర్పంచ్లకు శాల్వా మొమెంటోలతో ఘనంగా సత్కరించారు హాజరైన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ స్థాయి సర్పంచ్లో సన్మానం చేసే కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో వేదికపై ఆశలైన జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు, అలాగే జడ్పీటీలు
వేదికపై ఆశలైన పెద్దలందరికీ పేరు పేరున ఈ సభలో ఆశలైన సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జీపీ మెంబర్లు, గ్రామ ప్రముఖులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. రాజకీయాలలో రిటైర్మెంట్ అనేది ఉండదు. రిటైర్మెంట్ కోరుకుంటుంది గవర్నమెంట్, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఉంటుంది, రిటైర్మెంట్ ఉంటుంది. మనకు రిటైర్మెంట్ లేదు. మన శక్తి ఉన్నంత కాలం ప్రజాసేవ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజలతో ఎక్కువ పొంది అవకాశాలు సమీక్షించడానికి ప్రయత్నం చేసుకుంటూ అడుగులు వేసి తప్పకుండా ప్రజలు అవకాశం ఇస్తారు. మనతో మనం సేవ చేసిన భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మనం ముందుకు సాగాలని చెప్పి అందరితో కోరుతాము. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీ విషయంలో కానీ ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, సర్పంచులు కలిసి మెలిసి జోడు గుర్రాలాగా గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత మీకే దక్కిందని అందరితో పనిచేస్తాము. ఎందుకంటే పిడమకాలు అంటే ఇబ్బందులు అయితే చిన్న అక్కడెక్కడ జరిగాయి, కానీ అక్కడ ఎక్కడ జరగలేదు. చాలా బ్రహ్మాండంగా గ్రామాల అభివృద్ధి జరిగింది. గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 2014-18 కాలంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. నేను ఇక 90 నుంచి రాజకీయాలు ఉన్నప్పుడు ఎంపీటీసీగా, మండల ప్రెసిడెంట్గా, ఎందుకు చెప్తున్నారంటే ఇంతకుముందు ప్రభాకర్ కొందరు మాట్లాడమని చెప్తున్నారు. ఎవరు గ్రామాల గురించి ఆలోచన చేసిన వ్యక్తులు లేదు. ఈరోజు డంప్యార్డ్, నర్సరీలు, ఆట స్థలాలు, ప్రతి గ్రామానికి వాటర్ ట్రాక్టరు ఇవన్నీ ఆలోచన చేసి గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి మనకు పంపించి మన గ్రామాల అభివృద్ధి జరిగిందని అందరికీ తెలియజేస్తాను. మన నియోజకవర్గ స్థాయి విషయానికి వస్తే ప్రభుత్వ పరంగా వచ్చే ఒకేదైతే ఈరోజు మండలాలు బైఫర్కేషన్ చేయడం జరిగింది. ఈరోజు కుమ్మదాల మండలం, అబ్బేపూర్ మండలం చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ ఆ విధంగా ఇంకా అభివృద్ధి సరైన ముందుకు పోయింది. కొన్ని గ్రామాలలో డబ్బులు ఖర్చు పెట్టామంటే ఖర్చు కాకుండా 100% పనులు అయ్యాయి. ఈ 5 సంవత్సరాలు గతంలో జరిగిన 5 సంవత్సరాలు సర్పంచ్ సస్పెండ్ జరిగింది లాస్ట్ టైం. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఈ గ్రామాలలో మీ మీద నమ్మకం పెట్టిన ప్రజలకు పని చేయకుండా బ్రహ్మాండమైనటువంటి పనిచేసి మీరు మంచి పేరు తీసుకున్నందుకు మీకు శిరస్సు మంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎందుకంటే ఇంతమంది చెప్తే రిటైర్మెంట్ ఉండదు. రిజర్వేషన్ల పరంగా ఏ విధంగా తీసుకొని చూడాలి. అవకాశాలు వస్తే తప్పకుండా ప్రజల పోయి మీరు ముందుకు సాగాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే రేపు రిజర్వేషన్లు కొత్త గవర్నమెంట్ మారుతాయని చెప్తా ఉన్నారు. దాంతో పాటు మీరు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ మెంబర్, ఆ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ తీసుకోవాలి, ప్రపోజల్ వేయాలి. మేము మా పదవి కాలం అయిపోయింది, అయినా మేము ప్రజాసేవలో ఉంటాం, మేము పనిచేయడం చేయబట్టి చేయాలని చెప్పి దేనిగా ఉన్నాం ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా మీరందరూ గతంలో సర్పంచ్ పదవి కాలం ఏ విధంగా కొనసాగించడం ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని అదేవిధంగా సెక్రటరీకి అందరి నుంచి మనం డైరెక్షన్ ఇస్తాం. దాని ప్రకారంగా మీరు ప్రజల్లో చూసుకునే బాధ్యత మీ పైననే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అడుగులేయాలని అందరికీ కోరుతాము. అభివృద్ధి జరగడం జరిగింది. గ్రామ పంచాయతీ భవనాలు బ్రహ్మాండంగా నడుపుతుంది. ఓన్లీ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ మెంబర్లకే కాకుండా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ అలానే మహిళా భవనం కానీ, ఆర్ఐ కానీ, ఇప్పుడు మన హాస్పిటల్ కానీ, ఇంకోటి ఏదైనా సరే అలానే అందరూ ఇంటి దగ్గర వారి సమస్యల కోసం వస్తే అక్కడే పరిష్కరించుకునే మార్గంలో గ్రామ పంచాయతీ భవనాలు, కార్పొరేట్ ఆఫీసులు కట్టడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పటేల్ గూడెంలో బ్రహ్మాండంగా
2 కోట్ల రూపాయలతోటి ఈరోజు గ్రామ పంచాయతీ భవనం ఒక ఎంపీపీ ఆఫీస్ కానీ ఒక మండల పరిషత్ ఆఫీస్ కానీ బ్రహ్మాండంగా కట్టుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తాం, 5 లక్షలు చాలా కట్టడం జరిగింది. రామేశ్వరంలో కట్టినాం, చాలా గ్రామాలలో కట్టినాం, బ్రహ్మాండంగా కట్టినాం. స్కూల్ భవనాలు ప్రభుత్వ పరంగా వచ్చే మనవులు మనబడి ఒకేదైతే అందుకంటే మొదలు నుంచే మనం సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టి కార్పొరేట్ పాఠశాలలో కట్టుకోవడం జరిగిందని అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని మనం ఎక్కడ చూడలేదు. అందరూ సమానంగా మన నియోజకవర్గంలో 55 గ్రామ పంచాయతీలు 55 మంది సర్పంచులు ఎంపీలు అంతా సమానమే. ప్రజాసేవలో ఉన్న వాళ్ళంతా సమానమైన ఆలోచనతోటి వారికి సహకరించిన ఆలోచన ఉన్నది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది సర్పంచులను పని ఇష్టం పని అంటే పని మీద ఆలోచన లేకుండా అక్కడక్కడ తప్పకడు చేసుకుని బెదిరించడం జరిగింది. చాలా కొంతమంది బాధపడడం బాధించుకొని మాట్లాడారు. ఎందుకంటే అవకాశం గ్రామ పంచాయతీ అవకాశం సర్పంచ్ కావడం ఆశామాషి కాదు. గ్రామ పంచాయతీ సంబంధించిన సమస్యలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉన్నది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదు, ప్రధానమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, మాకు లేదు, ఊరికి లేదు. కానీ ఆ చెప్పు మీకు మాత్రమే ఉన్నది సర్పంచ్. ఆ విధంగా ప్రజలు గ్రామానికి సంబంధించిన ప్రజలు మీ మీద పూర్తిగా నమ్మకం విశ్వాసం పెట్టుకుని మన ఏమిటికి వస్తారు. సర్పంచ్ లేకపోతే నల్లుస్తుంది అంటే ఎప్పటికీ నాకు వాటర్ ఇప్పిస్తాడు, మోడీ సాగులు అంటే మోడీ, రోడ్ అంటే రోడ్, రకరకాల సమస్యలు, కుటుంబ సమస్యలు ఉంటాయి, తల్లికొడుకుల సమస్యలు ఉంటాయి, భార్యభర్తల సమస్యలు ఉంటాయి, బస్తీ సమస్యలు ఉంటాయి. కూర్చొని పెట్టి మాట్లాడుతున్న ఆలోచనతోటి సర్పంచ్ చూస్తారు అందరూ. మన ఇంట్లో మన తల్లిదండ్రుల సత్తుపల్లి తీసుకున్నా మన ప్రజలకు మన ఇంటికి వచ్చే ప్రజలకు నవ్వుకుంటే జవాబు ఇవ్వాలి. సర్పంచ్ అందరికీ మనకు మంచి జవాబు అందిస్తాం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చీలపల్లి, రాయకోట్ మండలంలోని కుదవన్పూర్ గ్రామ శివారులో గల స్టోన్ క్రషర్ వల్ల పలు గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని కొన్ని రోజుల క్రితం మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్, మాజీ ఎంపీపీ రామరెడ్డి, వివిధ గ్రామాల ప్రజలు మన ప్రియతమ నాయకుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారి సూచనల మేరకు సంగారెడ్డి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఇందులో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ వారు క్వారీ మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో పలు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జహీరాబాద్ పట్నం 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన మహేంద్ర పార్కింగ్ వద్ద శనివారం ఉదయం 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా L&T సిబ్బంది లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రతా అవగాహన కల్పించారు. కరపత్రాలు ఇస్తూ ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించి మద్యం సేవించి వాహనాలను నడపరాదని సూచించారు. వాహనాలు జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాదాలు, వాహనాల మరమ్మతులు ఉంటే NHIA హెల్ప్లైన్ నంబర్ 1033 కాల్ చేసి వారి సహాయం పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో L&T సిబ్బంది మరియు లారీ డ్రైవర్లు పాల్గొన్నారు. बताने का एक छोटा कॉन्सेप्ट अपन समझते 2 मिनट का काम है 2 मिनट का नहीं खराब कर दिया 2 मिनट तो रोड अभी अपन रोड पे जाते हैं ना 3 रोड पे 3 हिस्सा रहता है एक फास्ट लाइन एक स्लो लाइन एक शोल्डर लाइन फास्ट लाइन से फास्ट जाने के लिए रहता है जैसे अभी मान लो ट्रक के लिए दूसरा कार के लिए और एक बाइक से भी रोड पूरा उतर जा रहा है वो बाइक के लिए रहता है रोड शोल्डर लाइन हाँ समझे अभी एक ट्रक जा रहा है स्लो लाइन से कार जा रहा है बाइक वाला आ रहा है बाइक लाइन से तो वो दो तुम्हारे ट्रक के बराबर आते हैं कि एक ट्रक होता है एक कार होता है आपका गाड़ी होता है ठीक है बाइक वाला